సావిత్రిబాయి పూలే గొప్ప మహిళామూర్తి, భారతదేశ తొలి గురువు. ఆమె ప్రపంచానికి ఆదర్శమూర్తి అని ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం బిఎల్పురం మార్గని ఎస్టేట్స్లో ప్రాంగణంలో ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకు విద్యను నేర్పించి సావిత్రిబాయి పూలే ద్వారా తోటి మహిళలకు విద్యను అందించే భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించారన్నారు. సమాజంలో సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఎందరో మహిళలు విద్యారంగంలో ప్రతిభావంతులై ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మధ్య పరవ్, సంఖ్య భవానీ, ప్రియ, అనంతలక్ష్మి, గణేష్, కట్ట వెంకటేశ్లను, యాదవ్, కృష్ణవేణి, సత్యకుమారి తదితరులు ఉన్నారు. ఆనాటి పిల్లలందరికీ కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలకి చదువు నేర్పించే ఉద్దేశంతో ఆయన పాఠశాలను ఎన్నో స్థాపించడం కూడా జరిగింది. కానీ మహిళలకి కూడా ఒక ఉపాధ్యాయురాలు కావాలని చెప్పి తన భార్య అయిన సావిత్రిని ఆయన ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఆనాడు అందరికీ కూడా బాలికలకు కూడా విద్యని అభ్యసించేటట్టు చేశారు. ఆనాడు ఆభిజాత్య కులాలు ఈ బడుగు బలహీన వర్గాలతో పాటు వాళ్ళలో ఉన్న స్త్రీలను కూడా చదువుకి అనర్హులు అని చెప్పి మనువాద సిద్ధాంతాన్ని వాళ్ళు ఆనాడు ప్రకటించి వాళ్ళ కుల బాలికలను కూడా చదువుకు దూరం చేశారు. అప్పుడు సావిత్రిబాయి పూలే వాళ్ళందరికీ కూడా చదువు చెప్పి ఆనాడు వితంతు వివాహాలని కూడా చేయాలనే ఉద్దేశంతో ఆయన స్ఫూర్తితోటే మన వీరేశలింగం గారు కూడా వితంతు వివాహాలను ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం కూడా జరిగింది. అటువంటి జ్యోతిరావు పూలే సతీమణి అయిన సావిత్రిబాయి పూలే ఆనాడు ఈ వితంతువులకి గర్భాలు ధరిస్తున్నప్పుడు భ్రూణ హత్యలు చేశారు, అబార్షన్స్. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళ పిల్లల్ని అనాథలుగా కాకుండా వీరు అనాథ ఆశ్రమాలని ఎన్నో స్థాపించి ఒక అనాథ బిడ్డని యశ్వంతరావు అనే ఒక పిల్లవాడిని వీళ్ళు పెంచుకుని వీళ్ళకి మరలా పిల్లలు పుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఆనాడు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేసి ఆ యశ్వంతరావుని ఎంతో పైకి తీసుకురావడం కూడా జరిగింది.